ప్రస్తుతం భారతదేశ పార్లమెంటు సమావేశాలు మొత్తం అంబేద్కర్ చుట్టూనే తిరుగుతున్నాయి. కాగా తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్భానుసారం అంబేద్కర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇండియా కూటమి సభ్యులు పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విషయంలోకి వెళ్తే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభా సమావేశాలలో సందర్భాన్ని బట్టి అంబేద్కర్ వాదులు ఎక్కడా, ఏమయ్యారు, అవసరమైనప్పుడు అంబేద్కర్ సాబ్ని వాడుకుని అయ్యాక పక్కన పెట్టేసిన నాయకులు ఎక్కడ అనే వ్యాఖ్యలు చేయగా సభలో విపక్షాలు ఒక్కసారిగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలు అంతటితో ఆగలేదు. ఇదే అదునుగా ఇండియా కూటమి ఆ వ్యాఖ్యల్ని రాజకీయం చేసే ఉద్దేశంగా అడుగులు వేస్తున్నాయని ఎన్డీఏ కూటమి ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్డీఏలో ఓ భాగస్వామి అయినటువంటి ఏపీ సీఎం చంద్రబాబుకి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. అంబేద్కర్ సాధారణమైన వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక దళిత నాయకుడైనటువంటి అతనిపై ఈ వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అమిత్ షా తన వ్యాఖ్యలపై కనీసం ఇప్పటికైనా క్షమాపణలు చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షాని సమర్థించడం చాలా బాధాకరం. మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తన స్పందనేంటో త్వరగా తెలియచేయాలని, మిత్ర పక్షపాతిగా కాకుండా ఓ మనిషిగా ఆలోచించాలని కోరుతున్నాను అంటూ కేజ్రీవాల్ తన లేఖలు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో చాలా మంది సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో అని వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే అంబేద్కర్ పేరు పెట్టుకోవడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 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 అని నినాదాలు చేస్తూ ఆయనను రాజకీయంగా బాగా వాడుకుంటున్నారు. ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకున్న స్వర్గంలో చోటు దక్కేదని అమిత్ షా అన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రచ్చ జరుగుతుంది. ఈ దుమారం చెలరేగడంతో బుధవారం అమిత్ షా మీడియా వేదికగా అంబేద్కర్ ను బీజేపీ ఎప్పుడు అగౌరవపరచలేదు అన్నారు. మోడీ సర్కారే అంబేద్కర్ ను గౌరవించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే దళితులపై దాడులు జరిగాయని, అంబేద్కర్ ను పలుమార్లు కాంగ్రెస్ అవమానించిందని, తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తుందని, రాజకీయం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు.